ఈ మధ్య మనందరికీ ఫోన్ స్కామ్స్ భయం పట్టుకుంది కదా. ఎప్పుడు ఎటునుంచి కాలొస్తుందో, మన డబ్బులు ఎలా కొట్టేస్తారు అని ఒకటే టెన్షన్. అయితే ఇప్పుడు మనల్ని ఇలాంటి మోసాల నుంచి కాపాడటానికి ఒక కొత్త అఫీషియల్ సిస్టమ్ వచ్చింది. దాని గురించే ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్ బ్లాక్ అయ్యింది, లేదంటే మీకు బంపర్ లోన్ ఆఫర్ వచ్చింది. ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చాయా? ఆ క్షణంలో అది నిజమైన కాలా, ఫేక్ కాలా అని తెలుసుకోవడం చాలా కష్టం. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఈ మోసగాళ్లు మనకు బాగా తెలిసిన బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీల పేరు చెప్పి మామూలు 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేస్తున్నారు. దాంతో ఏది అసలు కాలో, ఏది ఫేక్ కాలో తేడా తెలుసుకోవడం మనకు అసాధ్యంగా మారింది. మన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వాళ్లు ఈజీగా మోసం చేస్తున్నారు. సరే, మరి ఈ సమస్యకి పరిష్కారమేంటి? దాన్ని ఎలా అమలు చేస్తున్నారు? అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా ఈ కొత్త డిజిటల్ కవచం ఏంటో చూద్దాం. ఈ మోసాలను అరికట్టడానికి మన రెగ్యులేటర్లంతా కలిసికట్టుగా ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త రక్షణ వ్యవస్థకు గుండెకాయ లాంటిది ఈ నంబర్ 1600. అవును, కేవలం ఈ 4 అంకెలు మనల్ని ఫోన్ స్కామ్ల బారి నుంచి కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అసలు ఈ 1600 సిరీస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం బ్యాంకులు ఇంకా ఇతర ఆర్థిక సంస్థల కోసం మాత్రమే రిజర్వ్ చేసిన ఒక స్పెషల్ ఫోన్ నంబర్ సిరీస్ అన్నమాట. అంటే ఇకపై మీకేదైనా సర్వీస్ లేదా లావాదేవీల గురించి కాలొస్తే ఆ నంబర్ 1600తో మొదలవుతుంది. దీనివల్ల మనకు అది నిజమైన సంస్థ నుంచే వచ్చిందా లేదా స్కామర్లు చేస్తున్నారా అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. దీని వెనుకున్న ఉద్దేశమేంటో ట్రై మాటల్లోనే చూడండి. కస్టమర్ల నమ్మకాన్ని పెంచి ఈ స్పామ్ కాల్స్నో మోసాలనో అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ సిస్టమ్ ఎంత ముఖ్యమో మనకర్థమవుతోంది. ఒకసారి పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా చూస్తే మనకే క్లియర్గా అర్థమైపోతుంది. ఇంతకుముందు మామూలు 10 అంకెల నంబర్లను వాడటం వల్ల వాటిని సులభంగా నకిలీ చేసేవాళ్లు. దాంతో మోసాలు ఎక్కువగా జరిగేవి. కానీ ఈ కొత్త 1600 సిరీస్ను చూడగానే గుర్తుపట్టొచ్చు. మన సేఫ్టీ కూడా పెరుగుతుంది. ఇదేదో చిన్న విషయం కాదండి. దీని వెనక దేశంలోనే అతిపెద్ద నియంత్రణ సంస్థలున్నాయి. టెలికాం రంగానికి చెందిన ట్రై, బ్యాంకింగ్ రంగానికి చెందిన ఆర్బీఐ, స్టాక్ మార్కెట్లకు చెందిన సెబీ, ఇంకా పెన్షన్ ఫండ్లకు చెందిన పీఎఫ్ఆర్డీఏ, ఇలా అన్నీ కలిసి ఈ మార్పును తీసుకొస్తున్నాయి. సరే, ఈ కొత్త సిస్టమ్ ఎప్పటినుంచి వస్తోంది? దాన్ని ఎలా అమలు చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు అఫీషియల్ డెడ్లైన్స్ చూడొచ్చు. కమర్షియల్ బ్యాంకులు 2026 జనవరి 1 కల్లా మారాలి. ఇక మిగతా సంస్థలకు ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో గడువులున్నాయి. అంటే 2026 మొదలయ్యేసరికి ఈ మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ ఇప్పటికే మొదలైపోయింది కూడా. గమనించాల్సిన విషయమేంటంటే ఇప్పటికే 485 సంస్థలు ఈ కొత్త 1600 సిరీస్ను తీసుకున్నాయి. దాదాపు 2800 నంబర్లను కూడా పొందాయి. అంటే ఈ సిస్టమ్ మీద అందరికీ నమ్మకముందని తెలుస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ కొత్త సమాచారంతో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. దీనికోసం మనం ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వాలి. ఇది చాలా సింపుల్ చెక్లిస్ట్. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ నుంచి కాల్ వస్తే ముందు కాలర్ ఐడి చూడండి. నంబర్ 1600తో మొదలవుతుందా? అవునైతే అది బహుశా నిజమైన కాల్. అయినా సరే ఎప్పట్లాగే జాగ్రత్తగా మాట్లాడండి. ఒకవేళ నంబర్ 1600తో మొదలవ్వకపోతే, అంటే పాత 10 అంకెల నంబర్ నుంచి వస్తే అస్సలు నమ్మొద్దు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ, పాస్వర్డ్ లాంటివి అస్సలు చెప్పకూడదు. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడదనే విషయం ఒకటుంది. నిజమైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై మెల్లమెల్లగా మామూలు 10 అంకెల నంబర్ల నుంచి సర్వీస్ కాల్స్ చేయడం ఆపేస్తాయి. ఇకపై 1600 అనేది నమ్మకానికొక కొత్త గుర్తు. కాబట్టి 10 అంకెల నంబర్ నుంచి కాలొస్తే అనుమానించాల్సిందే. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఒక్కసారి క్లుప్తంగా ఫైనల్గా చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం. గుర్తుంచుకోండి, 1600 అనేది ఫైనాన్షియల్ సర్వీస్ కాల్స్ కోసం కొత్త అఫీషియల్ కోడ్. ఇది నిజమైన కాల్స్ ఏవో గుర్తించడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. స్కామర్లు ఇప్పటికీ పాత 10 అంకెల నంబర్లను వాడొచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం.
ఈ మార్పు 2026 నాటికి పూర్తిగా అమలవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ కాల్ వచ్చినా సమాచారం ఇచ్చే ముందు నంబర్ను చెక్ చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి. చూశారుగా, ఈ 1600 సిరీస్ మన చేతికి ఒక పవర్ఫుల్ టూల్ ఇచ్చింది. దీంతో మనం నిజమైన కాల్స్ను ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయితే ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఒకవేళ అనుమానాస్పదంగా అంటే ఒక మామూలు 10 అంకెల నెంబర్ నుంచి బ్యాంక్ పేరుతో కాలొస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఆ క్షణంలో ఎలా స్పందిస్తారు? మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి.